హాయ్, హలో, నమస్తే. నేను మీ అధికార్ న్యూస్ నుండి ఈరోజు మన అధికార్ స్టూడియోకి సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కొసిరెడ్డి గణేష్ ఉన్నారు. అయితే ఈరోజు ఏదైతే ఏలేశ్వరం నగరం నుండి గొల్లప్రోలు వరకు సుమారు 8 కోట్ల రూపాయలకు సంబంధించి మంచినీటికి సంబంధించి పైప్ లైన్ వ్యవస్థ నడుస్తుందో దానికి సంబంధించి నాణ్యతాపర లోపాలు ఉన్నాయంటూ ఎక్కడా కూడా ఖచ్చితమైన ప్రమాణాలు పాటించట్లేదంటూ దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారంటూ వాహనదారులు ప్రమాదాలకు గురై చనిపోతున్నారంటూ వీరు ఆరోపించడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఆయన మాటలను అడుగుతాం. చెప్పండి సార్ గణేష్ గారు, అసలు ఇవాళ మీరు ఈ యొక్క అంశాన్ని లేవనెత్తారు. దీనికి సంబంధించి సంబంధిత అధికారులకి వారికి కంప్లైంట్లు కూడా చేయడం జరిగింది. అయితే ఈ కోవలో వారు మీకు ఎటువంటి సమాధానం చెప్పారు? ఈ యొక్క పైప్ లైన్లకు సంబంధించి ఆ కాంట్రాక్టర్ మీకు ఎటువంటి సమాధానం చెప్పారు? అలాగే దీనికి సంబంధించి ఎటువంటి జాప్యం జరుగుతుంది, ఎటువంటి నాణ్యతాపర లోపాలు జరుగుతున్నాయి? నా పేరు కొసిరెడ్డి గణేశ్వరరావు, సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి. ఏలేశ్వరం నుండి గొల్లపురోలు వరకు వాటర్ పైప్ లైన్ నిర్మాణం సుమారు 8 కోట్ల రూపాయల వరకు కూడా మంజూరైంది. ఈ యొక్క పనుల నిమిత్తం సుధాకర్ ఇన్ఫర్మేటివ్ కాంటాక్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎర్రవరం నుండి ఏలేశ్వరం వరకు కూడా ఈ పైప్ లైను వేయటానికి తీసినటువంటి గోతులు ఏవైతే ఉన్నాయో అవి సరిగా పటిష్టమైనటువంటి రోడ్లన్నీ కూడా తవ్వేసి ఆ పైప్ లైన్లు వేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా మెట్లతో కానీ దేంతో కానీ తొక్కించి గట్టిగా స్ట్రాంగ్గా చేయకపోవడం వల్ల అక్కడ జరిగినటువంటి ప్రజల యొక్క రవాణా ప్రయాణికులు అనేక మంది యాక్సిడెంట్ల రూపంలో ఇబ్బందులకు గురయ్యి చాలామంది ప్రమాదాలకు గురై మరణించడం జరిగింది. ఇదే విషయాన్ని సంబంధిత నగర పంచాయతీ మున్సిపాలిటీ వారిని అడిగితే ఆ యొక్క పనుల విషయంలో కానీ ఎటువంటి విషయంలో కానీ మాకేమీ తెలియదు, మాకేమీ సంబంధం లేదు అని చెప్తా ఉన్నారు. మరోపక్క ఆర్ఎంబి అధికారులు మాకు కూడా ఏమీ తెలియదు, అంతా కూడా ఆ కాంట్రాక్టర్స్ సుధాకర్ ఇన్ఫర్మేటివ్ కాంట్రాక్టర్లే చూసుకుంటున్నారని చెప్తా ఉన్నారు. మరి ఏమీ తెలియకుండా అధికారులకు ఏమీ తెలియకుండా ఆయన ఈ రకంగా పటిష్టమైనటువంటి రోడ్లను పొడిచేసి ఆ పైప్ లైను వాటర్ పైప్ లైన్ వేయడం జరుగుతూ ఉంది. మరి దాన్ని సరిగా కప్పకపోవడంతో మాన్యువల్ కాడ బోర్డులు కానీ హెచ్చరిక బోర్డులు కానీ ఏమీ లేకపోవడంతో అనేక యాక్సిడెంట్లు జరిగాయి. వీటి మీద ఏంటండి పరిస్థితి అంటే మేము పటిష్టంగా వేస్తున్నామని చెప్తా ఉన్నారు తప్ప ఇక్కడ పట్టించుకున్నటువంటి పాపం పోలేదు. గతంలో మేము దీని మీద ఒక వార్త రాయడం జరిగింది. అంటే ఎర్రవారం దాటిన తర్వాత కొత్త ఎర్రవారంలో గొట్ల రోడ్డుకి అడ్డంగా వేసి దానికి సంబంధించి ఎటువంటి గైడ్లైన్స్ ఇవ్వలేదు, దానికి సంబంధించి ఎటువంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు కానీ ఇటువంటి ఏం పెట్టలేదు. అప్పుడు మేము వార్త చేయడం జరిగింది, ప్రమాదాలకు కారణం ఫలానా అని. ఆ ప్రమాదం జరిగి మేము అక్కడికి వెళ్ళి వీడియో తీసేటప్పుడు చాలామంది చెప్పింది ఏంటంటే అక్కడ కేవలం మీకు తెలిసింది ఇది ఒకటేనంటే చాలా బళ్ళు అవి కూడా పడిపోయి నానా ఇబ్బందులు పడ్డారు, కాళ్ళు చేతులు కొట్టించుకున్నారు అని చెప్పేసి అన్నారు. దీని మీద మేము వార్త చేసిన మరుసటి రోజు వాళ్ళు అక్కడ ఏదైతే ప్రమాద హెచ్చరికకు సంబంధించిన ఇవి రిబ్బన్లు ఉంటాయో అవి కట్టేసి చేతులు దులుపుకున్నారు, కానీ హెచ్చరిక బోర్డులు అయితే పెట్టలేదు. మరుసటి రోజు అదంతా క్లీన్ చేయడం జరిగింది. కానీ ఆ పరిస్థితి ఇవాళకి కూడా కొనసాగుతుంది. ఇక్కడ నుండి ఎర్రవారం నుండి మొదలుకొని ఏలేశ్వరం వరకు. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? మేము ఇప్పటికే పబ్లిక్ హెల్త్ మెడికల్ ఆఫీసర్ వారికి కూడా మేము జిల్లా అధికారులకి తెలియపరచడం కంప్లైంట్ పెట్టడం జరిగింది. వాళ్ళందరూ తప్పనిసరిగా దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారో ఏంటో తెలీదు. వాళ్ళకి బిల్లులు అయిపోయిన వెంటనే చేతులు దులిపేసుకుని వెళ్ళిపోతారు కాంట్రాక్టర్లు. అక్కడ పరిస్థితి మాత్రం రోడ్లు పాడైపోయి అక్కడ గోతులుగా ఉన్నటువంటి ఎవరు కూడా పట్టించుకునే పాపాలు. నేను ముందుగా ప్రభుత్వ అధికారులకి పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మేము తెలియపరిచేది ఏంటంటే కంపల్సరిగా యథావిధిగా మెట్లు మళ్ళా మామూలుగా వేసి ఆ గోతులన్నీ కప్పెట్టి అక్కడ యాక్సిడెంట్లు జరిగే ప్రదేశాలు గోతులున్న అక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టి ఇవన్నీ చేయకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో
వేలాది కోట్ల రూపాయలు విలువైనటువంటి రోడ్లను ఈ కాంట్రాక్ట్ ఈ వాటర్ పైప్ లైన్ పేరుతో తవ్వేసి అతను దులుపుకుని అతను బిల్లులు చేసుకుని పోతాడు తప్ప ఇక్కడ ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి జిల్లా ఏడీ అధికారులు కానీ ఎవరు కూడా దీని మీద పట్టించుకోవడం లేదు. అంటే వాళ్ళకి పరోక్షంగా ఏం చెప్పుకుంటున్నారంటే అధికారులు అందరూ ఒకటే, వాళ్ళకే ఫార్మాలిటీస్ ఉంటాయి, ఏం చేస్తుంటే వాళ్ళు మాట్లాడనేటువంటిది పబ్లిక్ అంతా చెప్పుకోవడం మేము ఆలకిస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు మీరు తుఫాను వచ్చిందో ఆ తుఫాను టైంలోని వీళ్ళు వేసిన రోడ్డు పైప్ లైన్ దగ్గర ఏవైతే గుంటలు పడ్డాయో అవన్నీ కూడా కృంగిపోయి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని మేము వార్త చేయడం జరిగింది. కానీ ఇవాళ వరకు కూడా అధికారులు ఎవరు పట్టించుకోలేదు. దీనికి మీరు ఏమంటారు? దీనిపై తక్షణం అధికారులు పట్టించుకోకపోతే మేము దీని మీద ఉద్యమాలు తీవ్రతం చేస్తాం. అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాం. ఇక్కడ జరిగేటువంటి పరిస్థితి ఏంటంటే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి పార్టీ టిక్కెట్ల కోసం అధికారం కోసం ఇవన్నీ చూస్తున్నారు తప్ప ఇక్కడ ప్రతిరోజు ఎమ్మెల్యే గారు, ప్రతిభ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, అలాగే కాకినాడ పార్లమెంటరీ ఎంపీ గారు, కలెక్టర్లు వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో తిరుగుతూనే ఉంటారు. మరి కనీసం వాళ్ళకి ఇది ఎదురుగా కనిపిస్తూ లేదా అని సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ తరపు నుంచి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఏదైతే ఈ యొక్క ఇన్ఫోటెక్ ఉన్నదో వాళ్ళకి ఫోన్ చేసామన్నారో వాళ్ళు మీకు ఎటువంటి సమాధానం ఇచ్చారు? వాళ్ళు సుధాకర్ ఇన్ఫోటిక్ వాళ్ళు మేము కాంట్రాక్టర్స్ని అడిగితే మేము చాలా పటిష్టంగా చేస్తున్నామండి, చాలా బాగా చేస్తున్నామని చెప్తా ఉన్నారు. మీకు ఇప్పుడు ఈ టీవీ న్యూస్లో ఉన్నటువంటి ఫోటోలు కూడా మేము పెట్టడం జరుగుద్ది, ఎంత పటిష్టంగా చేస్తున్నారో అదంతా. మొన్న వర్షాకాలంలో చాలా మంది గోతుల్లో దిగబడిపోయి పక్కకి అంచుకి వెళ్ళడానికి ప్రతి ఒక్కరు భయపడి యాక్సిడెంట్లు చేసేసుకుని చాలా మంది ప్రమాదాలకు గురై దెబ్బలతో అలాగే కొంతమంది చనిపోవడం జరిగింది. దీని మీద మరి ఇక్కడ పోలీసు వారు కేసులు నమోదు చేస్తున్నారు యాక్సిడెంట్ వాళ్ళే తప్ప దీనికి జరిగేటువంటి సరైనటువంటి పటిష్టమైన రోడ్లు వేయాలని కూడా ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి ఇది లేదు. దీనిపై తక్షణం ప్రభుత్వ అధికారులు స్పందించకపోతే మేము ఉద్యమాన్ని తీవ్రతం చేస్తాం, మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. పబ్లిక్ విషయాన్ని ప్రజాప్రతినిధులు ఎందుకు పక్కద్రోవ పట్టేస్తున్నారు అనేటువంటిది మాకు అర్థం అవటం లేదు. మరి దీన్ని సరైనటువంటి ప్రతిపక్షం అధికార పార్టీ వాళ్ళు అందరూ కూడా దీన్ని అందరికి సంబంధించిన విషయం కాబట్టి ఇది ఆలోచించి తగిన న్యాయం చేయకపోతే ఇది మీ ప్రతిపక్షం అధికార పార్టీ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది కలిగించే పరిస్థితి అని మేము తెలియపరుస్తాం. అలాగే ఈ యొక్క ఆర్ఎన్బికి సంబంధించిన ఏఈ ఎవరున్నారో వారిని కూడా మీరు అడగడం జరిగింది, అలాగే మున్సిపల్ అధికారులను కూడా అడగడం జరిగింది. వారేం సమాధానం? ఏలాసురం మున్సిపల్ కమిషనర్ గారిని అడిగితే నాకు అసలు సంబంధమే లేదు, ఆఫీస్లో ఒక దానికి సంబంధించిన మేడం గారు ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకోండి అని ఆయన తప్పించుకుంటా ఉంటున్నారు. ఆవిడేమన్నారు? ఆ మేడం గారు ఏమంటారంటే కాకినాడలో ఒక ఆయన ఉన్నారండి ఏఈ గారు, ఆయన చెప్తానండి విషయం తెలియపరుస్తానని ఆయన నెంబర్ ఇచ్చింది. ఆ నెంబర్కి మేము ఫోన్ చేస్తే ఆయన చాలా బాగా చేస్తామండి, మేము మొన్న కూడా వచ్చాను మళ్ళీ వచ్చి చూస్తానండి అంటున్నారు తప్ప అక్కడ పటిష్టంగా ఉన్న లూజు మట్టిని తోస్తున్నారు తప్ప మళ్ళీ యథావిధిగా పెక్కేసి స్ట్రాంగ్గా తొక్కడం లేదు బలంగా. లేకపోతే అక్కడ వచ్చేటువంటి లారీలు అయ్యి ఆ లూజు మట్టి మీదకి వెళ్ళి దిగబడిపోయి ప్రమాదాలకు గురవుతుంది. అది చూసి చాలా మంది ఆ పక్కకి వెళ్తే మనం దిగబడిపోతాం భయంతో రోడ్డు మార్జిన్ దిగకపోవడంతో వచ్చే వాహనాలు వెళ్ళే వాహనాలు గుద్దుకుని ప్రాణ ప్రమాదాలు జరుగుతాయి. అటువంటి ఏమైనా జరిగినాయి? అలాగా ఈలాశ్రంలో 5 చోట్ల ఎర్రవారం మధ్యలో జరిగాయి. ఒక చోట మీరే ఇంటర్వ్యూలో ఇవ్వడం జరిగింది, న్యూస్ ఇవ్వడం జరిగింది, హాస్పిటల్లో ఒక మేడం కూడా చనిపోయింది. మరి దాని మీద ఎప్పటికీ కూడా వాళ్ళు రిబ్బన్లు కట్టి జరిగిన కాడ చేతులు దులుపుకున్నారు తప్ప సరైనటువంటి బారికేట్లు కానీ ఎటువంటి ఏమీ ఎప్పటికీ కూడా వేయలేదు ప్రభుత్వ అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ. ఆ నిర్లక్ష్యానికి ఇప్పుడు ఏదైతే ఈ యొక్క పనులు జరుగుతున్నాయో అక్కడ అవకతవకలు జరుగుతున్నాయి అంటున్నారు, అలాగే ఈ యొక్క మార్కెట్లు అవి పెడతలేదు, దానివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నిర్లక్ష్యానికి కారణం ఎవరై ఉంటారండి? కారణం ప్రభుత్వ అధికారులే ఖచ్చితంగా. ఈ యొక్క పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లు అలాగే దీనికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సంబంధించి ఏఈ మున్సిపల్ అధికారులు ఆర్ఎంబి అధికారులు వీళ్ళందరికీ బాధ్యత ఉంది. వీళ్ళందరికీ జిల్లా చైర్మన్ కాబట్టి జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద పరిశీలన చేయవలసిన బాధ్యత ఆయనకు ఉందని, అలాగే ఈ జరిగినటువంటి యాక్సిడెంట్లకు బాధ్యత వహించవలసినటువంటి పరిస్థితి కాంట్రాక్టర్ మీద ఉంది. వీటి మీద పోలీస్ కేసులు కంపల్సరిగా తప్పనిసరిగా జరిగిన యాక్సిడెంట్లన్నీ కూడా ఈ యొక్క ప్రమాదాలకు మరణించిన వారి కేసులు కూడా నమోదు చేయవలసిన బాధ్యత పోలీసులకి ఈ కాంట్రాక్టర్ మీద నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో
ఈ ఆరోపణలపై మీరు ఆల్రెడీ అందరికీ లెటర్లు ఇవ్వడం జరిగింది, అలాగే కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. దానికి మీకు ఎటువంటి సమాధానం వచ్చింది? ఇంకా మేము వేసి 2 రోజులు అవుద్ది, ఇంకా ఎక్నాలజ్మెంట్లు ఇంకా రాలేదు. వాళ్ళ స్పందన చూసి అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా మేము ఆశ్రయిస్తాం. దీని మీద ఈ పరిస్థితి కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ప్రతి నిత్యం ఈ యొక్క రోడ్డుకి సంబంధించి రోడ్డు ప్రక్కన వేసిన పైప్ లైన్లు ఏవైతే ఉన్నాయో ఆ పైప్ లైన్లకు సంబంధించి సరైన పనులు జరగక అక్కడ ఏదైతే రోడ్లు ఛిద్రమయ్యాయో వీటన్నిటిని కూడా సరిగా ఈ వర్క్స్ చేస్తున్న కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయకపోవడం, అలాగే దీన్ని అధికారులు పర్యవేక్షించి ఖచ్చితమైన పరిస్థితులు తీసుకురాకపోతే చాలా ప్రమాదాలు జరిగినాయి. ఇప్పటికే చాలామంది మరణాల బారిన పడ్డారు, అలాగే చాలామంది కాళ్ళు చేతులు కూడా ఎరగొట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా వెంటనే సరిదిద్దుకుంటే తప్పనిసరిగా మేము దీనిపై భారీ ఎత్తున ఉద్యమాలు చేసి అలాగే హైకోర్టును ఆశ్రయించి అవసరమైతే న్యాయ పోరాటానికి ఎంత దూరం అయినా ప్రయాణించడానికి మేము ఉన్నామని చెప్పేసి ఇక్కడ సిపిఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ సెక్రటరీ కొసిరెడ్డి గణేష్ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వార్తతో మళ్ళీ కలుసుకుందాం. అధికార్ న్యూస్.